స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి నీకు వందనాలు తండ్రి. నాయన ఈ సమయము ఈ గడియ నాకు ఇచ్చినందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయినా వాక్యం చెప్పుచుండగా అది మేము గ్రహించి వినుటకు సహాయం చేయండి. మాకు కావలసిన ప్రతి ఆహారమును దయచేయండి తండ్రి. అయినా ఎస్య అది విని మేము గ్రహించి నైనా దాని ప్రకారంగా మేము నడుచుకున్నటకు సహాయం చేయండి తండ్రి. ఎస్య వాక్యాన్ని చెప్పుచున్న దైవ సేవకులను తండ్రిని సిలువ సాటును మరుగుపరుచుకొని దాన్ని మేము గ్రహించుటకు సహాయం చేయండి. మా జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి నాయన. ఎస్ఐయానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ చిన్న ప్రార్థనైనా నీ బంగారు పాదాల దగ్గర పెడుతూ మిక్కలు వినంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మారు. స్వరూప్ అన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబు రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా బాబీ అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? So good morning everybody. Let's start with a prayer. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రార్థనతో Father, జాయిన్. thank you for this beautiful morning. I pray, Heavenly Father, that you will be in our midst. And I pray, Heavenly Father, that this will be a wonderful year. I pray that every person present here and their families and all who could not make it enjoy the wonderful health that you have given each one of us. May we also have peace in the land, Heavenly Father. And above all, Heavenly Father, let there be achievements for each one of them who are seeking to strive and do better, Heavenly Father. I commit the words that will be spoken through me, and I pray that it will be a blessing to all who hear. In your most precious and wonderful name, I ask this prayer. Amen. Amen. So this morning, we will be taking a nice subject, and that is family life. మరి ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశము మనం ధ్యానం చేసుకుందాం. అదేమంటే కుటుంబ జీవితం. And to cover this topic, we will be taking passages from Zechariah, Colossians, and Luke. Zechariah, Colossians, and Luke. జకరియా గ్రంథము, కొలస్సీ పత్రిక, లూకా సువార్త, ఈ 3 పుస్తకాల నుంచి కొన్ని అంశాలు, కొన్ని భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి. Okay, now let me tell you a little about the book of Zechariah. The book of Zechariah, which is almost the last book of the Old Testament, it means Jehovah remembers. మరి జకరియా గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను చెప్పి ముందుకు వెళ్తాను. జకరియా గ్రంథము మరి చూస్తే పాత నిబంధనలో ఒక చిట్ట చివరి పుస్తకంలో ఒక పుస్తకము. అలాగే జకరియా అంటే దాని పదానికి అర్థం యెహోవా జ్ఞాపకం చేసుకుంటారు అని. And what does Jehovah or God remember? మరి
యెహోవా మన దేవుడు మా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అన్న అర్థంతో ఆ పేరు ఉంటుంది. He remembers his covenant that he has made with his people. మరి ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే తన ప్రజలతో దేవుడు తను చేసుకున్న నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాడని అర్థం. Yes. Israel is blessed and will be blessed with the covenant that he has made with our forefathers. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి మన పితరులు అయిన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పితరులతో దేవుడు చేసిన నిబంధన విషయం చూస్తే వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడిన ప్రజలుగా మనం చూడగలం. And this he has made and taught right through. The Bible tells us that he has been teaching us about Israel right through the Bible. మరి బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుంచి నేరుగా మరి ఆ గ్రంథం నుంచే అసలు ఇశ్రాయేలు గురించి ఎన్నో విషయాలు మనకి దేవుడు మనకి బోధించారు. And not only to us, to every generation before us and every generation that will come after us. మనం మాత్రమే కాదండి, మన ముందున్న అనేక తరాలకి, అలాగే మన తర్వాత రాబోయే అనేక తరాలకి కూడా ఈ ఇశ్రాయేలీల గురించి ఆయన అనేక అంశాలు ప్రజలకి ఆయన తెలియచేస్తూ ఉన్నారు. Yes, Israel is special, and because of that, God is hard on them. అవును, నిజానికి ఇశ్రాయేలు చాలా ప్రత్యేకమైన ప్రజలు. మరి ఆ ప్రత్యేకతను బట్టి చాలా I want somebody to read Psalm 73, verse 1. Psalm ఒక్కొక్కసారి 73, దేవుడు verse వారిని 1. దయచేసి ఎవరైనా సరే 73వ కీర్తన 1వ వచనం చదవాల్సిందిగా కోరుచున్నానండి. 73:1 కీర్తనలు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. Yes, truly God is good to Israel. మరి నిశ్చయంగా దేవుడు ఇశ్రాయేలు ఎడల దయాళుడై ఉన్నాడు. And Bobby, can you read 2 Samuel chapter 7, verse 7? 2వ సమూయేలు 7వ అధ్యాయము. Is it 8th chapter, sister? 7th Samuel? chapter, 7th verse. 7:7. 2వ సమూయేలు 7వ అధ్యాయము 7వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారండి. ఇజ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అనియుంటినా? హల్లెలూయా. Thank you. So what has he said? మరి I చదవబడిన భాగము commanded to shepherd my people Israel. And why have you not built me a house of cedar? ఈ వచనంలో దేవుడు తన మనస్సుని బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనా నేను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేను ఎన్నడైనా అని ఇంటినా. See how special Israel is to God. He will not let us forget how important Israel is. He has brought that word in every book of the Bible. మరి చూసారండి, ఈ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఎంత ప్రత్యేకమైన, ఎంత మనసుకు దగ్గరైన ప్రజలు. మరి బైబిల్లో ప్రతి పుస్తకంలో ఈ ఇశ్రాయేలీల గురించి ఆయన ఏదో ఒక రీతిగా తెలియచేస్తూనే ఉన్నారు. And if you notice in the Bible, God does not like competition. బైబిల్లో మీరు Everything go to him. మరి బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే దేవుడికి
ఆయనతో ఇంకెవరైనా పోటీ పట్టడం అసలు ఇష్టం ఉండదు. మరి ప్రతి సమస్త ఘనత, మర్యాద, గొప్పతనం అంతా కూడా ఆయనకే చెందాలి. ఎందుకంటే ఆయన మాత్రమే అర్హుడు కాదు. Yes. God is hard on them and he does not like competition. That is why he chose Zechariah, who was from a priestly family. మరి ఈ యొక్క సమస్త మహిమ విషయంలో, గొప్పతనం విషయంలో ఆయన మాత్రమే అర్హుడు కాబట్టి ఆ అర్హత ఉన్న ఆయనకే సమస్తం చెందాలన్నది అది ఖచ్చితంగా అది బేరసారాలకి కుదిరే పని కాదు. కాబట్టి ఇశ్రాయేలీల విషయంలో వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు జారిపోతున్న విషయాల్లో ఆయన వాళ్ళ విషయంలో చాలా కఠినంగా వాళ్ళని మరి సరిచేస్తూ రావటాన్ని మనం చూస్తాం. అందువలన ఈ యొక్క సంకల్పం కొరకు జకర్యాని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ యొక్క యాజకుల కుటుంబానికి చెందిన జకర్యాని పిలిచాడు ఇశ్రాయేలీలతో మాట్లాడటానికి. And why did he choose Zechariah? He chose him because he wanted to remind him and to encourage the people to complete their responsibility. మరి ఎందుకు పిలుచుకున్నాడు జకర్యా అంటే, జకర్యా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి వారి బాధ్యతని జ్ఞాపకం చేయడానికి, జకర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడటానికి ఆ యొక్క మందిరము పూర్తి చేయండి అని వారిని పురికొల్పటానికి పిలుచుకున్నాడు జకర్యాని. And what was that responsibility? The responsibility of what they had started, and that is to finish building the temple for the Messiah's coming. మరి వాళ్ళు ప్రారంభించి కొన్ని పరిస్థితుల వల్ల ఆపేశారు వాళ్ళు ఆ యొక్క దేవాలయ నిర్మాణాన్ని. అది పూర్తి చేయాలి, ఎందుకంటే ఈ యొక్క రక్షణ చరిత్రలో తదుపరి కాలాల్లో మెస్సయ్య రావాలి కనుక ఈ యొక్క సంఘటన జరగాలి అన్నది మరి దేవుని చిత్తం. కాబట్టి ఈ ఆలయాన్ని కట్టడం పూర్తి చేయాలని జకర్యా ద్వారా మాట్లాడారు. And they needed salvation to do this, and they needed it to be obedient. Because of that, they needed to be obedient. The people needed to be obedient. మరి ఈ యొక్క ప్రజలు దేవుడికి విధేయత చూపవలసిన వారై ఉన్నారు, మరి రక్షింపబడవలసిన వారై ఉన్నారు. ఈ యొక్క గొప్ప కార్యము దేవాలయపు నిర్మాణము పని పూర్తి చేయడానికి విషయంలో వారికి విధేయత అవసరమై ఉంది. Yes. I want someone to read Isaiah 66:1. Isaiah 66:1. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. 66:1 యెషయా. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? హల్లెలూయా. Hallelujah. So what does he say? Earth my footstool, and where is the house that you were supposed to build for me? మరి ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఇతను ప్రశ్నిస్తున్నాడు ప్రజల్ని, ఏంటంటే నా నిమిత్తము కట్టు ఉద్దేశించు ఇల్లు మీరు కట్టాలనుకుంటున్నది ఏ పాటిది? ఎందుకంటే ఈ భూమి అంతా నా పాదపీఠం అంటున్నాడు. So now the book of Zechariah covers 14 chapters, and in those 14 chapters there are 8 versions. There are 8 visions, 4 messages, and 2 burdens. ఈ జకర్యా గ్రంథం చూసినట్లయితే 14 అధ్యాయాలు ఉంటాయి. ఆ 14 అధ్యాయాల్లో 8 దర్శనాలు, 4 సందేశాలు, 2 తన భారాలను పంచుకునే భాగాలు. And all this is to let his people know of God's future plans for them. మరి దేవుడు ఇశ్రాయేలు విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్స్ కలిగి ఉన్నాడో ఈ యొక్క జకర్యా ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. To know his future plans for them. మరి ఇశ్రాయేలు విషయంలో దేవుని యొక్క ప్లాన్స్ భవిష్యత్తులో ఏమై ఉన్నాయో బయలుపరుస్తూ ఉన్నాడు. Now today we will just take up one of the 4 messages, and that is the restoration and consolation of Israel. ఈరోజు ఒక అంశం మాత్రమే మనం ధ్యానం చేసుకుందాము.
ఆ 4 సందేశాల్లో ఒక అంశం ఏంటంటే తిరిగి పునర్నిర్మాణం చేయటం, పునరుద్ధరించటం, అలాగే ఆదరించే ఆ యొక్క దేవుని యొక్క హృదయం నుంచి వచ్చే కార్యము, వీటిని మనం చూద్దాం. So can someone read Zechariah chapter 8 verses 3 to 6? Zechariah దయచేసి chapter 8 verses 3 to 6. 8వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు జకర్యా గ్రంథం ఎవరైనా చదివి సహాయించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. Hallelujah. So what is he saying in this? He's talking about young people and old people to be together, to live happily in the streets of Jerusalem. That is మరి all ఇక్కడ that he's wanting. చదవబడిన భాగంలో ఏం చెప్తున్నారంటే, వృద్ధులు పిల్లలు వాళ్ళు కలిసి మెలిసి మరి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఎంతో సంతోషంగా ఉండే ఆ యొక్క ఒక సీన్ని, ఒక దృశ్యంని, ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతా ఉన్నారు. Now let's turn to the book of Colossians. కొలస్సీ పత్రిక వెళ్దామండి. Now the book of Colossians focuses on Christ being the head of the church. కొలస్సీ పత్రిక ప్రాముఖ్యంగా ఏం ప్రస్తావిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అన్న అంశాన్ని ఎక్కువగా మనకు కనపరుస్తుంది. And being the head of the church, and Paul focuses on that, on Christ being the first in everything. మరి పౌలు గారు ఏం రాస్తా ఉన్నాడంటే, క్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే మొదట ఆయనే, సమస్తము ఆయనే, ఆయన ప్రతి దాంట్లో ఆయన ప్రథముడు లేదా ఆద్యుడు, ఆయన చాలా శ్రేష్టత్వం గురించి ఆయన రాస్తాడు కొలస్సీ పత్రికలో. And this should reflect Christ being first in everything, should reflect in every Christian. మరి ఇలాంటి ఒక మనస్తత్వము, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక శిరస్సు అయి ఉన్నాడు, మరి సమస్త విషయములలో ఆయన ప్రథముడు, ఆయనే మరి సమస్తానికి అధిపతి, మరి అతనికున్న ఆ యొక్క ఔన్నత్యము, శ్రేష్టత, మరి ప్రతి క్రైస్తవుడు కూడా తన మనసులో అట్లాంటి భావం బహుగా గట్టిగా పట్టుకోవాలి. And when it reflects in a Christian, it should be in his everyday walk in life. ఇలాంటి గ్రహింపు ప్రతి క్రైస్తవుల్లో ఉన్నప్పుడు రోజువారీ జీవితంలో అది ప్రస్ఫుటంగా ప్రతి విషయంలో యేసు ప్రభువారు ఒక అధిపతి అని, ప్రభువు అని, ఆయన నాకు శిరస్సు అని, నా జీవితంలో సమస్త విషయాల్లో ఆయనే ఆద్యుడు, ప్రాధాన్యత కలిగి ఉన్నాడు, శ్రేష్ఠుడు, అతడు నాకు ప్రభు, సమస్తము ఆయనకే ఆ యొక్క ఆధిపత్యము, ఆ యొక్క గొప్పతనము ఉండాలి అని దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలో కూడా మన జీవితాల్లో అది స్పష్టంగా కనపడేటట్టుగా ఉండాలన్నమాట. And when Christ is filled with in everyone's life, and they are filled with love and peace in their hearts, then Christ is in every area of their lives. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నీ జీవితంలో బహుగా నిండిపోయి ఉంటారో,
మరి శాంతి ఎప్పుడైతే నీ జీవితంలో ఏలుతూ ఉంటుందో, ప్రేమతో ఎప్పుడైతే నీవు నింపబడి ఉంటావో, నీ జీవితం అంతా కూడా దేవునికి సాక్ష్యంగా ఎంతో వర్ధిల్లుతూ ఎంతో చక్కగా నడుస్తూ ఉంటుంది. There are two major themes in the book of Colossians: the supremacy of Christ and the submission to Christ. మరి రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఈ కొలస్సీ పత్రికలో మనం చూడగలం. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమస్తానికి ఆయన ఒక సుప్రీంగా, అంటే ఆయన ఎంత ఔన్నత్యం కలిగి ఉన్నాడో ప్రతి విషయంలో, అది అనేది ఒక అంశము. రెండోది, ఆయనకి మనల్ని మనం సమర్పించుకుంటాం అనేది రెండో అంశం. ఈ రెండు అంశాలు కొలస్సీలో ఉంటాయి. When we talk about the supremacy of Christ, then we talk about putting him first in our lives, because he is not only the creator, but he is also the redeemer. మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, అతడు అన్నిటికంటే ఘనుడు, ప్రాముఖ్యుడు అన్నది మనం ఈ కొలస్సీ పత్రికలో ఏ విధంగా గమనించగలమంటే, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, మనల్ని విమోచించే దేవుడు కూడా అన్న రెండు విషయాల్లో ఆయన ఔన్నత్యాన్ని మనం చూడగలం. Now, when we talk about submitting ourselves to Christ, it means we are putting away our old selves, our sins and everything, and being alive in Christ. మరి మనము ఆయనకి సమర్పించుకోవడం అన్న అంశంలో మనం చూసినట్లయితే, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రతి అంశాల్లో, మన జీవితానికి చెందిన ప్రతి విషయంలో ఆయన యొక్క ఆధిపత్యాన్ని మనం అనుమతించటం. So this transforms you into faith, and you are filled with his love, and you are a changed person inside out. Can you please repeat, sister? I'm sorry. When we are filled with Christ in our life, then and put away all our sins and follow him, we are changed from inside out. మరి యేసుక్రీస్తు ప్రభువారితో మనము పూర్తిగా నింపబడి ఉన్నప్పుడు, అలాగే పాప జీవితాన్ని, పాపాలని మనం విసర్జించినప్పుడు, మనం అంతరంగంలో బయట రెండిట్లో కూడా మనం ఎంతో మార్పు చెందిన వ్యక్తులుగా ఉంటాం. To understand this, let us read Colossians chapter 3 verses 12 to 21. Colossians chapter 3 verses 12 to 21. 3వ అధ్యాయము 12 నుంచి 21 వచనం వరకు చదువుకున్నామండి. కొలస్సీ 3, 12 నుంచి 21. దయచేసి చదవండి అమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Deepti. Now, when we read the book of Colossians chapter 3, verses 18 to 21 are so important.
because that is what our central theme is, family life. మరి ఈ రోజు So- మనము కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితం గురించి మనం ధ్యానం చేసుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు చదవబడిన కొలస్సీ 3 అధ్యాయంలో చదవబడిన భాగంలో మరి ముఖ్యంగా 18 నుంచి 21 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి, కుటుంబ జీవితం గురించి ప్రస్తావిస్తాయి. So it not only talks about the mother, it talks about the father, it talks about the children and the servants in the household that makes up a family. మరి కేవలము తల్లిదండ్రులు గురించే కాకుండా, భార్యాభర్తల గురించే కాకుండా, పిల్లల గురించి, అలాగే ఇంట్లో పనివారి గురించి కూడా ఈ యొక్క వాక్యంలో ప్రస్తావించడం జరుగుతుంది. అదంతా కూడా చూస్తే సంపూర్ణ కుటుంబ వ్యవస్థని మనం చూడగలం ఇక్కడ. Let's read the book of Luke, chapter 2, verses 41 to 52. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 52 వరకు మనం చదువుకుందామండి. లూకా 2, 41, 52 చదవండి అమ్మా. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. Hallelujah. Thank you, Dipti. Now, this portion, Luke chapter 2, tells us about family life too, how anxious the parents were when they didn't find their son. Can మరి you చదువుబడిన భాగంలో మనము ఒక తల్లిదండ్రులుగా యోసేపు మరియమ్మలు ఏ విధంగా కంగారు పడ్డారు, మరి అంశాన్ని మనం కుటుంబంలో, ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో కొన్ని విషయాలు ఈ కుటుంబం గురించి కూడా మనం చూస్తా ఉన్నాం చదివిన భాగంలో. So this is what we talk about in family life. When we talk about family life, wives have to submit to their husbands, husbands have to love their wives, children have to obey their wives, and servants too who are in the house. They need to just do what they are told, not to reply back. That makes a household complete. It is so important for us. And మరి ఈ యొక్క చదవబడిన భాగాలు లూకా సువార్త నుంచి జకరియా నుంచి అవచ్చు, అలాగే మరి కొలస్సీ పత్రికలో మనం చూసినట్లయితే కుటుంబం గురించి దేవుని వాక్యము, కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితం గురించి మనం కొన్ని మాటలు మనం చూసాం కదండి. ఉదాహరణకి భార్యలు భర్తకి లోబడి ఉండాలని, భర్త భార్యని ప్రేమించాలని, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలని, అలాగే పనివారు మరి తిరుగుబాటు చేయకుండా, సణుక్కోకుండా వారికి అప్పచెప్పబడిన పనిని చేయాలని, ఇవన్నీ చూస్తూ ఉంటే కుటుంబం గురించిన ఒక సంపూర్ణ చిత్రం మనం గమనించగలం. So when families are living close to their other family members, it is so nice because the parents are not really worried
But when they didn't find their son, they were anxious. Can you imagine what fright the parents must have had when they did not see their son return? And Joseph and Mary were like any other family members. They knew Jesus was special because the angel spoke to Mary and Joseph. So she knew she was blessed by the Holy Spirit. మరి ఈ యొక్క యోసేపు మరియమ్మల్ని మనం చూసినట్లయితే మరి యేసుప్రభు వారి గురించి మరియమ్మకి దేవుని దూత ఆ యేసుప్రభు వారి గురించి ఏమైతే సెలవిచ్చి ఉన్నాడో దేవుని యొక్క కుమారుడని, తర్వాత మరియమ్మకి దేవుని యొక్క ప్రత్యక్షతలు యేసుప్రభు వారి గురించి తెలిసినప్పటికీ కూడా మరి సర్వసాధారణంగా సామాన్యమైన తల్లిదండ్రులు ఏ విధంగా కంగారు పడతారు, భయపడతారు, అలాగే భయపడ్డారు. యేసుప్రభు వారు 3 రోజులు మరి వాళ్ళు వెతకవలసి వచ్చింది. కనపడలేనప్పుడు మామూలుగా తల్లిదండ్రులు ఏ విధంగా భయపడి కంగారు పడతారో అలాగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి యేసుప్రభు వారు మరి మన కుటుంబంలో మనం ఒకరినొకరు మిగతా కుటుంబ సభ్యులతో కాస్త సన్నిహితంగా ఉంటే భయం ఉండదు. కానీ యేసుప్రభు వారు మరి తన కుటుంబ సభ్యులతో కాకుండా మరి ఇంకొకళ్ళ అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు అన్న విషయం తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎంతో కలవరపరిచింది. And like every parent, Mary and Joseph also were very worried when they didn't find their son. మరి అందరు తల్లిదండ్రుల్లాగానే యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు వీరు కూడా యేసు ప్రభు వారు కనపడినప్పుడు అందరికి లాగానే వాళ్ళు కూడా చాలా కలత చెందారు. Does it not happen to you and me when our children are playing and they extend the time that they should be home? We too get very anxious to go and find out why they have not come back home. మరి మనకు కూడా అలాగే ఉంటుంది కదండి. తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలు ఆడుకుంటానికి వెళ్ళి మరి సమయానికి తిరిగి రాకపోతే మనం కూడా చాలా కంగారు పడుతుంటాం, వెళ్ళి వెతుకుతాం ఎక్కడున్నారని. So therefore, friends, we must build up our family life. Our family life is very important for not only growth, but also for respect. మరి కుటుంబ జీవితాన్ని మనం కట్టుకోవటం అది కేవలం ఒక అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా అది గౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి కుటుంబ జీవితాన్ని కట్టుకుంటాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను స్నేహితులారా. In today's time, parents, if they have any disagreements, it is shown to the children. When they have a fight, it is in front of the children. మరి ఈ రోజులు చూస్తే ఈ రోజుల్లోని తల్లిదండ్రులకు ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే పిల్లల ముందే దాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏదైనా వాళ్ళకి ఏదైనా ఘర్షణ వచ్చితే పిల్లల ముందే వాళ్ళు దాన్ని ఆ యొక్క పోట్లాటలు చేస్తూ ఉన్నారు. And when the children see this disagreements and raising voices and hands, they practice it on people. మరి ఎప్పుడైతే పిల్లలు వారి సొంత తల్లిదండ్రులు మరి ఈ అభిప్రాయ భేదాలతోటి మరి ఘర్షణలు పడటం అనేది చూస్తారో, సొంత తల్లిదండ్రులు ఎప్పుడైతే మరి స్వరం మరి గట్టిగా అరవటం, చెయ్యెత్తటం, కొట్టడం ఇలాంటి తల్లిదండ్రుల్లో చూస్తారో వాళ్ళు తిరిగి వెళ్ళి సమాజంలో మిగతా వాళ్ళతో అలాగే ఉంటారు. And parents, they discuss people and disagreements openly in front of their children. మరి తల్లిదండ్రులు ఒకసారి పిల్లల ముందే మిగతా వేరే వాళ్ళని విమర్శించటం, అలాగే ఈ యొక్క అభిప్రాయ భేదాలు తీవ్రమైన స్థాయిలో పిల్లల ముందే వ్యక్తపరచడం తల్లిదండ్రుల మధ్య, ఇది ఈ రోజుల్లో మనం సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. And what happens? This they bring out against the people that are being talked about. Sorry, sister, can you please repeat? The children react and are in disagreement with the people that the parents talk about. మరి తల్లిదండ్రులు ఇంట్లో ఎవరి గురించి అయినా విమర్శనాత్మకంగా మాట్లాడినప్పుడు అది పిల్లలు అది విని వాళ్ళు కూడా మరి తిరుగుబాటు స్వభావంతో
ఆ వ్యక్తులు వాళ్ళకి కలిసినప్పుడు ఎవరినైతే తల్లిదండ్రులు విమర్శిస్తా ఉన్నారో ఆ వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళతో కూడా ఈ చిన్న పిల్లలు అయినప్పటికీ ఆ వ్యక్తులతోటి వాళ్ళు ఒకలాంటి సరిగా ఇమడలేరు, వారితో సరిగ్గా గౌరవంగా ప్రేమతో మెలగలేరు. And that is when there is a rift starting in the family. When I say a rift, there is division starting in the family. Rift means what, sister? There is division, yes. There's a rift, a division starting in the family when they see discord in the family. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి తల్లిదండ్రుల్లో పిల్లలు చూస్తారో, ఇతరులను విమర్శించటం, వారి ముందే తల్లిదండ్రులు ఇద్దరు ఘర్షణ పడి అభిప్రాయ భేదాలు వ్యక్తం చేయటం, లేకపోతే అరుచుకోవడం, కొట్టుకోవటం, ఇలాంటి చూసినప్పుడు కుటుంబంలో ఒకలాంటి విడిపోవటం, లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అవటం, కుటుంబం చిన్నాభిన్నం అవటం అనేది ఆ విషయాల్లోనే ప్రారంభం అవుతుంది. Therefore, it is very important for parents, because everything filters down from the parents. When the family life is good, when the parents discuss things in private, and when the parents do not show their disagreements in front of their children, they learn to live happily. It reflects on the children. కనుక ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి అని మనం ఎంచుకోవాలి. తల్లిదండ్రులు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు పిల్లల ముందు కాకుండా వారి ఇరువురు మరి ఒక ప్రత్యేకమైన స్థలంలో పిల్లల ముందు కాకుండా వాళ్ళిద్దరు మాత్రమే దానిని చర్చించుకోవడం, మరి పిల్లల ముందు ఎవరిని విమర్శించకుండా ఉండటం, ఘర్షణ పడకుండా ఉండటం, కొట్టుకోకుండా ఉండటం, తిట్టుకోకుండా ఉండటం అనేది ఎప్పుడైతే చేస్తారో తల్లిదండ్రులు, దాని ప్రభావం పిల్లల మీద చాలా మంచిగా మరి ఉండి ఎంతగానో మరి ఒకలాగా సంపూర్ణమైన జీవితాన్ని పిల్లలు అట్లాంటి ఎదుగుదలకి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. Therefore, it is very, very important for families to pray together, to stay together. కనుక కుటుంబం అంతా కలిసి ప్రార్థించటం, కుటుంబం అంతా కలిసి ఐకమత్యంగా ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. I want to tell you about many incidences in my family life. My father always wanted and always had one meal where all his children and his wife would sit together at the table. మరి నా జీవితంలో నా కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నా తండ్రి మరి ఎప్పుడు కూడా ఒక విషయం ఒక్కడి నుంచి మరి చెప్తా ఉంటారు, ఏంటంటే రోజులో కనీసం ఒక్కసారైనా మనం అందరం కలిసి, తన పిల్లలు, తన భార్య అందరూ కలిసి ఆయనతో భోంచేయాలని ఆయనకి ఎంతో ఆశ ఉండేది. ఒక భోజనమైనా సరే, ఒకసారైనా సరే కలిసి భోంచేయాలని. And we were 8 children. వావ్. అయితే మరి అమ్మగారు వాళ్ళు 8 మంది పిల్లలట, అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. 4 brothers and 4 sisters. 4 సహోదరులు, 4 సహోదరులు. And before we had our dinner, it was always prayer time. మరి భోజనానికి ముందు ప్రార్థన సమయం ఉండేది. We had a session of about an hour's prayer. We sang hymns, we had prayers, and we shared messages from the Bible. మరి ఆ ప్రార్థన సమయంలో 1 గంట పాటు ఉండేది సుమారుగా. మరి పాటలు పాడుకునే వాళ్ళము, మరి బైబిల్ గ్రంథము పఠించే వాళ్ళము, దాని గురించి చిన్న ఆలోచనలు చెప్పుకునే వాళ్ళము. But we all were young, and the Bible, because we were Christians, we knew the Bible, so we thought. But you know how it is with children who want everything done in a hurry. Hardly any one of us, but my father made sure that all 10 of us, my father, my mother, and the 8 children were there in every prayer time.
మరి మేము చిన్నపిల్లలం కాబట్టి మరి ఈ బైబిల్ చదవటం ఈ గంట సేపు ఇదంతా ఏంటని గబగబా మరి ముగించేసుకొని వెళ్ళిపోవాలి. బైబిల్ అనేది మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు బైబిల్ గ్రంథం మాకు తెలీదా ఏంటి అని అట్లాంటి మనస్తత్వం అప్పుడప్పుడు మాలో ఉండేది. మేమేదో దేవుని వాక్యం తెలుసు అని అనుకునే వాళ్ళం నిజానికి, కానీ తెలియదని మాకు తర్వాత అర్థమైంది అనుకోండి. అయితే మా తండ్రి గారు మాత్రము మా 10 మంది అంటే మా అమ్మగారు, నాన్నగారు, అలాగే మా 8 మంది పిల్లలు 10 మంది కలిసి ఖచ్చితంగా ప్రార్థనా సమయం ఆ తర్వాత భోజనం చేయాలని చాలా పట్టుదలతో ఉండేవారు ఆయన. But my brothers, most of the time, were never there for prayers. అయితే నా అన్నదమ్ములు ఏం చేసేవారంటే ఈ ప్రార్థనా సమయాల్లో, and so my father used to be very angry because prayer time was important. వాళ్ళు కొద్దిగా అది ఎగ్గొట్టేవాళ్ళు. మా అన్నదమ్ములు కొంతమంది ఆ యొక్క ప్రార్థనా సమయాన్ని కొద్దిగా నిర్లక్ష్యంగా లేకపోతే ఒక్కొక్కసారి దాన్ని తప్పించుకోవడానికి చూసేవారు. కానీ మా తండ్రి గారు చాలా కోపగించుకొని ఖచ్చితంగా పాటించేటట్టు చూసేవారు. And so the house was locked with them outside and we inside. అయితే వాళ్ళు తప్పించుకున్నప్పుడు తాళం వేసేసేవారు. వాళ్ళు బయట ఉండేవారు, మేము లోపల ఉండేవాళ్ళం. And they used to not get any dinner. అయితే వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థనకి తప్పించుకుంటారో, ప్రార్థన ఎగ్గొడతారో, వాళ్ళు బయటే ఉండేవారు, తలుపు వేసేవారు, తాళం వేసేవారు మా తండ్రి గారు. లోపల ఉన్న వారికి మాత్రమే భోజనం, బయట ఉన్న వాళ్ళకి లేదు. But we sisters were smart. అయితే మేము అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములు మరి ఇట్లాగా బయటే ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు మేము చాలా తెలివిగా ఉండేవాళ్ళం. ఎలాగంటే we always ensured the back door was left open. వెనక తలుపు అలాగే తీసించే వాళ్ళం మా తండ్రి గారికి తెలియకుండా. And it was well greased. ఆ తలుపు ఏమాత్రం సౌండ్ రాకుండా, ఆ బందీలకి ఆ తలుపు సౌండ్ రాకుండా దానికి ఆయిల్ అది వేసేవాళ్ళం ఆ యొక్క బందీల్లో. So my father could not hear the door being opened and closed. మరి వెనక తలుపు తెరుస్తా ఉన్నప్పుడు మూస్తా ఉన్నప్పుడు సౌండ్ రాకుండా దానికి గ్రీజ్ అది పెట్టేసి ఆ తలుపులో నుంచి మా అన్నదమ్ములు రావడం అలా ఓపెన్ చేసి we would quietly get our brothers in, feed them up and quietly let them go to their rooms. మా తండ్రి గారికి తెలియకుండా నిశ్శబ్దంగా మా అన్నదమ్ములందరినీ వెనక డోర్ నుంచి లోపలికి వచ్చి వాళ్ళకి మరి భోజనం పెట్టేసి మళ్ళీ పంపించేసేవాళ్ళం. Prayer time was very, very important in our family. మరి అంత మరి స్ట్రిక్ట్ గా ఆయన క్రమశిక్షణ తోటి ప్రార్థన సమయం అనేది ఎంతో ప్రాముఖ్యం కాబట్టి మా తండ్రి గారు ఆ విధంగా ఉండేవారు. And the other thing is we never heard our parents arguing. We don't even know if they had whether they had any disagreements amongst themselves. We've never seen our parents either angry at each other or ever had a word exchange between them in front of any one of us till the time my parents were alive. It was strange. చాలా ఆశ్చర్యకరమైన సంగతి మరొకటి ఏంటంటే, నా తల్లిదండ్రులు జీవించినంత కాలము మా పిల్లలంగా మేము 8 మంది కూడా వారిరువురు వాదించుకోవడం కానీ, ఒకరినొకరు ఏదైనా తిట్టుకోవడం కానీ, అభిప్రాయ భేదాలు కలిగి ఉండటం కానీ, ఏదైనా అరుచుకోవటం కానీ మా జీవితంలో వాళ్ళు జీవించినంత కాలం మేము ఎప్పుడు చూడలేదు. అది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. Even if they were upset with their cousins, my aunts, or any of their relations, we never knew because they did not involve the children to let them know about their being upset with other family members. మా తల్లిదండ్రులు మా బంధువుల్లో ఎవరితోనైనా సరే వాళ్ళకి మనస్సు బాధ కలిగినప్పుడు కానీ, ఏదైనా సరే విషయాల్లో బంధువుల విషయాల్లో వాళ్ళకి ఏదైనా నచ్చకపోయినా, ఏదో విషయం బంధువుల ద్వారా వాళ్ళకి బాధ కలిగించినా కూడా అది ఏమాత్రం మా పిల్లల ముందు వ్యక్తపరిచేవారు కాదు. మాకు అసలు ఏమీ తెలియదు. బంధువుల్లో ఎవరో ఒకరి ద్వారా మరి చిన్న సమస్యలు వచ్చి బాధపడతా ఉంటాం కదా, అది కూడా మా ముందు వ్యక్తపరిచేవారు కాదు మా తల్లిదండ్రులు. So no brother or sister of mine ever knew if they had disagreements
with other members of the extended family. మా యొక్క బంధువులు, దగ్గర బంధువులు, దూర బంధువులు ఎవరైనా సరే, మా కుటుంబానికి దగ్గరగా ఉన్న బంధువుల్లో మా తల్లిదండ్రులకి వాళ్ళకి ఏదైనా సరే మనస్పర్ధలు ఉన్నాయి అన్న సంగతి, లేకపోతే మా తల్లిదండ్రులు బంధువుల విషయంలో ఏ వ్యక్తి విషయంలోనైనా బాధపడ్డారు అన్న సంగతి మాకు తెలియదు. That is why it is very, very important for parents not to get children involved in adult conversations between themselves or about other family members, extended family members, because children are not part of that deal. మరి దయచేసి మనము ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే తల్లిదండ్రులుగా ఈ పెద్దవాళ్ళకి సంబంధించిన సంభాషణలు, ఆ యొక్క విషయాలు, వ్యవహారాల విషయంలో పిల్లల్ని ఏమాత్రం కూడా మరి వారి ముందు మాట్లాడకూడదు. పిల్లల్ని ఆ యొక్క విషయాల్లో వాళ్ళకి కూడా స్థానం ఇవ్వకూడదు. పిల్లల్ని పిల్లల్లాగే ఉంచాలి. ఈ యొక్క తల్లిదండ్రులు ఈ పెద్దవాళ్ళకి సంబంధించిన విషయాలు, వ్యవహారాలు, సంభాషణలు వారి ఇరువురి మధ్య అవ్వచ్చు, వారి యొక్క బంధువుల విషయం కూడా అవ్వచ్చు. ఈ విషయాల్లో మరి పిల్లల్ని ఏమాత్రము దాంట్లో పాలిభాగస్తులుగా చేయకూడదు. Therefore, friends, I always pray that every Christian family should have one meal together and also have a time of prayer together, because it keeps the family safe, it keeps them committed, and above all, it teaches them discipline. మరి క్రమశిక్షణ, మరి ఒకళ్ళొకళ్ళు మరి కట్టుబడి ఉండటం, ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు సమర్పించుకునే విషయము, నా అన్న, నా చెల్లి, నా తండ్రి, నా తల్లి, నా బిడ్డ అనే ఆ యొక్క భావన బలంగా నాటుకునే విషయంలో కానీ, మరి కుటుంబం కలిసి ఉండటం, ఐకమత్యం ఉండటం విషయాల్లో ఏది మనకి ఉపయోగపడుతుందంటే ఒక భోజనం కలిసి చేయటం. అందరూ దయచేసి గుర్తుంచుకోండి, ఒక భోజనమైన రోజులో కలిసి కుటుంబం అంతా చేయటం, అలాగే కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో గడపటం. ఈ రెండు విషయాలు దేనికి ఉపయోగపడతాయంటే ఐకమత్యంగా ఉండటానికి, అలాగే ఒకరికొకళ్ళు నా అన్న భావన, బాధ్యత కలిగి ఉండటానికి. నా అన్న నా వ్యక్తి, అది నేను అన్నకి నా అన్న భావన, బాధ్యత ఈ రెండిటికి ఉపయోగపడుతుంది. అలాగే మరి మనం కలిసిమెలిసి ఉండటానికి, క్రమశిక్షణకి కూడా ఉపయోగపడుతుంది మనం కలిసి భోంచేసినప్పుడు, ప్రార్థించినప్పుడు. And most importantly, parents should keep a dialogue running with each member of the family, a mode of communication every day, so that the child feels safe to come to the parents to discuss about anything that is going on in their lives, because every one of us goes through stages in our lives where we have many questions. మరి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో స్నేహభావంగా, మరి ఏ విషయంలోనైనా సరే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మాట్లాడగలిగే ఒక వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి పిల్లవానితోటి, ప్రతి కొడుకుతోటి, అంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 2 ఉండొచ్చు, 8 మంది ఉండొచ్చు. ప్రతి బాలుడు, బాలిక, లేకపోతే ప్రతి చైల్డ్ విషయంలో మరి సంభాషించి హృదయంతటితోటి మాట్లాడి, ఆ యొక్క మాట్లాడుకోకుండా ఉండకుండా మాట్లాడుతూ ఉండాలి పిల్లలతోటి. వాళ్ళు ఫ్రీగా తల్లి దగ్గరికి కానీ, తండ్రి దగ్గరికి కానీ వచ్చి ఏదైనా విషయం కూడా పంచుకోగలిగిన వాతావరణం ఇవ్వాలి. And to grow in the right direction, there should be communication. మరి పిల్లలు సరి అయిన దిశ వైపు ఎదగాలంటే మరి కుటుంబంలో ఒకరితో ఒకళ్ళు, తల్లిదండ్రులు పిల్లలతోటి చక్కగా సంభాషించి మాట్లాడి ఫ్రీగా ఆ యొక్క కమ్యూనికేషన్ అంటే మాట్లాడాలి పిల్లలతోటి. అలా గమ్మునుండకూడదు.
because the child should know that the best answer to solve their problems only comes from a parent. ఆ పిల్లవానికి కానీ పాపకి కానీ బాబుకి కానీ కొడుకుకి కానీ కుమార్తెకి కానీ ఇంట్లో కుటుంబంలో ఒక విషయం బలంగా వాళ్ళకి తెలియాలి ఏంటంటే నా యొక్క సమస్యలకి జవాబు నా తండ్రి నుంచి కానీ నా తల్లి నుంచి కానీ తప్పకుండా వస్తుంది అన్నది అలాంటి వాతావరణం కుటుంబంలో తల్లిదండ్రులు ఇవ్వాలి. And a parent should understand the needs of their children and also understand their moods to help them to grow in a right way. మరి పిల్లల యొక్క మూడ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనసులో ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటారు, ఒక్కొక్కసారి దుఃఖంగా ఉంటారు, ఒక్కొక్కసారి డల్ గా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఇలాగా వాళ్ళ మానసిక పరిస్థితి అంతా కూడా బాగా ఎరిగిన వాళ్ళుగా ఉండాలి తల్లిదండ్రులు. అలాగే వారి యొక్క అవసరాలు తెలుసుకున్న వారుగా ఉండాలి తల్లిదండ్రులు. So I really pray that this year starts something in every family, if it has not already started. I want that every family should pray together, stay together, and have supper together, dinner, whatever meal, but let them all be together so they know what family life is. ఒకళ్ళొకళ్ళు కుటుంబంలో నేను నీకున్నాను అనే ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వగలిగిన ఒక వాతావరణం, అలాగే అందరూ కలిసి మెలిసి ఉండే ఒక వాతావరణం, అలాగే కలిసి ప్రార్థించే వాతావరణం కుటుంబంలో ఉండాలని, అలాగే నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ కుటుంబంలో విషయాలు ఏ విధమైన ఉండాలి వాతావరణం అనేక విషయాలు నేను చెప్పాను కదా, అలాంటివి మీ కుటుంబాల్లో ఇంతవరకు లేకపోతే ఈ నూతన సంవత్సరంలో అవి ప్రారంభం అవ్వాలని నా ప్రార్థన. And also, when we talk about servants, we too must realize that they too are human. మరి ఒక అంశం ఏంటంటే పనివారు, మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా మనుషులు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. And it is only you, when you speak nicely and politely and take care of their needs, that they are faithful. ఎప్పుడైతే వాళ్ళతో మనము మృదువుగా మాట్లాడినప్పుడు, ప్రేమతో మాట్లాడినప్పుడు, వాళ్ళ అవసరాలు మనం తీర్చే ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు చాలా నమ్మకంగా మనకి ఉంటారు. So let us start building up our family life to make it a wonderful place for each one of us to come back. మరి మన కుటుంబాలు ఎలా ఉండాలంటే, మన పిల్లలు బయటికి వెళ్ళినా, మరి భర్త బయటికి వెళ్ళినా, భార్య పని మీద వెళ్ళినా, తిరిగి నా కుటుంబాన్ని వెంటనే బయట పనులు వేయించుకొని తిరిగి ఇంటికి రావాలి అన్నంత ఉల్లాసకరమైన వాతావరణాన్ని మనం సృష్టించుకున్నాం. మన కుటుంబాన్ని కట్టుకున్నాం, మనం నడుము కట్టుకొని మన కుటుంబాన్ని, మన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటానికి మనం పూనుకుందాం. Because it is only the children who can take care of their parents in their old age. మరి పిల్లలు మరి తన తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు పిల్లలే మరి చూసుకోవాలి, వారిని జాగ్రత్త తీసుకోవాలి, వారిని ఆదరించాలి, వారికి ఎంతో సహాయకరంగా ఉండాలి. పిల్లలే ఇది బాధ్యత తీసుకోవాలి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. And for that, the parents need to invest in the children. మన పిల్లలు మనం పెద్ద అయిన తర్వాత మనల్ని చూసుకోవాలి, మనల్ని బాగా ఆదరించాలి అని అనుకుంటున్నాం కదా, దానికి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వారి జీవితంలో శ్రేష్టమైన సంగతులను పెట్టుబడిగా పెట్టాలి. And I pray that this year will be a healthy year for everyone. మరి ఇలాంటి దిశ వైపు ఎంతో ఆరోగ్యకరమైన మరి నిరీక్షణతో కూడిన ఆ యొక్క సౌభాగ్యాన్ని కుటుంబ వ్యవస్థలో మనకి దేవుడు ఇవ్వాలని, మనందరికీ మీ అందరి కుటుంబాలు వర్ధిల్లాలని నా ప్రార్థన. Thanks everyone. Thank you so much, sister. Once again, we were richly blessed by the scripture portions. They're very powerful. They're the word of God coming from heaven this morning.
and also the most practical things. May I request Brother Suresh Babu garu to give some closing remarks, please. Did you వర్చువల్ ask ప్రేయర్ me for some? ఫెలోషిప్ Sorry. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ యేసు ప్రభు నామంన శుభములు కలుగును గాక. గ్రీటింగ్స్ టు యూ మిస్సెస్ ఐరిన్. Thank We you. enjoyed your message. Thank you very much for bringing up so many thoughts, insights in building up a good family, in bringing up a happy family in the Yes. forthcoming year. Thank you very much Yes. once again. Thank you మన very much. కుటుంబాన్ని మనం ఎలా సంతోషంగా నిర్మించుకోవాలో, దేవుని యందలి భయభక్తులతో ఎలా మనం జీవించాలో సిస్టర్ మనకు మంచి విషయాలు బోధించడం జరిగింది. పిల్లలు, తల్లిదండ్రులు దేవుడికి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. సంఘానికంటే ముందు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబంలో నుండి సంఘాన్ని ఆశీర్వదించాలని, సంఘం ద్వారా ఒక జాతిని ఆశీర్వదించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. కాబట్టి కుటుంబాన్ని కట్టాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటానికి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించి కుటుంబాన్ని నిర్మించడం ద్వారా కుటుంబంలో దేవుని ప్రేమను మనం అనుభవించి ఆ ప్రేమను బయట సమాజానికి అందించడం ద్వారా దేవుడు ఏమై ఉంటున్నాడో మనం తెలియచెప్పవలసిన బాధ్యత మనందరి మీద దేవుడు ఉంచాడనే ఒక గొప్ప విషయాన్ని సహోదరి మనతో పంచుకున్నారు. కాబట్టి క్రైస్తవ కుటుంబంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబాలుగా మనం దీవించబడాలని ప్రార్థిస్తూ దేవుడు మనందరి కుటుంబాలను నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Brother Suresh Babu garu. Over to Sister Jansi Godipati. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్ ఐరన్ గారు, చాలా చక్కని వర్తమానం అందించారు. Thank you. క్లోజింగ్ Thank you. రిమార్క్. థ్యాంక్ యూ మేడం. సురేష్ బాబు గారు కూడా చక్కగా కంక్లూషన్ వర్డ్స్ చక్కగా చెప్పారు. సంఘానికన్నా కుటుంబం ముందు ఏర్పరచబడింది. కుటుంబం పరలోకానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ లాంటిది భూలోకంలోని ఒక పాస్టర్ గారు చెప్పగా విన్నానండి. చాలా చక్కని వర్తమానం అందించారు. అలాగే ట్రాన్స్లేషన్ కూడా బాబు అన్న చక్కగా చేశారు. ఈ రోజు చక్కగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నట్టుగా మెసేజ్ ఉంది. థ్యాంక్ యూ మేడం. మరి Bless ముగింపు you. ప్రార్థన. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా శ్రీమతి ఐరన్ రేటా గారి ద్వారా ప్రభా తండ్రి కుటుంబ వ్యవస్థ కోసం ప్రభావం చెప్పిన మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి యేసుక్రీస్తు బాల్యంలో ఏ విధంగా ఉన్నాడో జకరయ్య గారు ప్రభా తండ్రి కుటుంబాన్ని ఏ విధంగా కట్టారో ప్రభా మీరు చెప్పిన అనేకమైన మాటలు బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా ప్రభా తల్లితో, తండ్రితో, పనివారితో, చిన్నవారితో, పెద్దవారితో తండ్రి ఏ విధంగా మెలగాలో ప్రభా నీ వాక్యం అతను ప్రభా స్పష్టంగా చెప్పే తండ్రి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా వుడ్రో విల్సన్ గారు చెప్పినట్టుగా తండ్రి విజయవంతమైన ప్రభా తండ్రి అయ్యా కుటుంబ జీవితాలే తండ్రి ఆ దేశానికి దేవతను ప్రభా అభివృద్ధి కారణం అని సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా మా కుటుంబాలు, భార్యాభర్తలు, అదేవిధంగా కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేయగల భాగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభా తల్లి గారు పంచుకున్న తండ్రి వారి కుటుంబ అనుభవాలను బట్టి వందనాలు తండ్రి. వాళ్ళ తండ్రి గారి విధంగా అయితే ప్రార్థన విషయంలో ప్రభా అయ్యా తండ్రి దేవతను ప్రభా ఎంత క్రమంతో క్రమశిక్షణతో ఉన్నారో ప్రభా అవే తండ్రి వీరిని అభివృద్ధి పరిచేతండి. చిత్తమైతే మా కుటుంబాల్లో కూడా మా బిడ్డలను ఆ విధంగా పెంచగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థనలో, వాక్యంలో ప్రభా తండ్రి సంఘంలో పెంచగలిగే కృప తండ్రి మాకు మా కుటుంబాలు దయచేయమని, అయ్యా వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అనేక మంది భక్తుల అనుభవాలు తండ్రి మా జీవితంలో అనుభవించగలిగే కృప తండ్రి మాకు మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం ఎత్తిన దాసులను ప్రభా నిండారుగా దీవించండి. అయ్యా చేస్తున్న దేవతను ప్రభా ఉద్యోగాన్ని, సేవను ప్రత్యేకంగా దీవించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడగలిగే కృప దయచేయమని, అదేవిధంగా తండ్రి తర్జుమా చేసిన దేవతను ప్రభా భవిరత్నకరంగా దీవించండి. అదేవిధంగా ప్రభా తండ్రి విశ్లేషణ చేసిన దేవతను ప్రభా సురేష్ బాబు గారిని ప్రత్యేకంగా దీవించండి. అదేవిధంగా ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబిరత్న గారు మన కుటుంబాలు దీవించమని, అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ ని, అదేవిధంగా స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, అదేవిధంగా ప్రభా ఇంకో సిస్టర్ కూడా దీవించమని,
ఎవరైతే పాటలు పాడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, తన ప్రసంగాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. కోటిమాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విన్న వాక్యాలు మా జీవితంలో నిరంతరంగా ఫలింపగలిగే కృప దయచేయమని, మేము ఈ రోజు మేము చేయవలసిన ప్రతి పనిని సూటి అయిన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం ప్రత్యక్షపరచమను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాన్ని దయచేయము, మనసులు మీ క్షమించే ప్రకారం మేము క్షమించము, మేము శోధనలోకి తేక కీడును తెప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యాను సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకు, తర్జుమా చేసిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యం రాబర్ట్ జేమ్స్ గారికి, మిగిలిన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన రెండిటా గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. మేడం చెప్పిన వర్తమానాలు మళ్ళీ ప్రత్యేకంగా వినాలనుకుంటే యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుందండి. విజిట్ ఛానల్లోకి వెళ్తే మేడం ఫోటోతో సహా అన్ని వస్తాయి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. థ్యాంక్ యూ అండి అందరికి. God bless. God bless you all. థ్యాంక్ యూ అండి.